నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Pen. మెరుపు కలలు మెరుపు కలలు వాసు సంయుక్తలు ఇద్దరు బయటపడడం లేదు, కానీ ఒకరి మనసులో ఇంకొకరు గాఢంగానే ప్రేమించుకుంటున్నారు. చూస్తున్న నాకర్థమవుతుంది, కానీ వాళ్ళు రియలైజ్ అవ్వడం లేదు. అందుకే వాళ్లను విడదీసి ఎంతో దూరం చెయ్యాలని ప్రయత్నం చేసినా మరింత దగ్గరవుతున్నారు తప్ప దూరం అవ్వడం లేదు. వీళ్ళు ఒకరినొకరు ప్రేమించుకున్నారని తెలుసుకున్నాక రోజు వీళ్లను కాదు కదా, వీళ్ల కుటుంబాలను కూడా ఏమి చేయలేను. మా అన్నని జైలుకి పంపించి మా నాన్నని దేశాలు పట్టుకొని తిరిగేలా చేసిన వీళ్లను నేనస్సలు వదిలిపెట్టను. నేనొచ్చిన పని వెంటనే మొదలు పెడతాను. హలో మేడం, చెప్పండి. ఏంటి చెప్పేది? నేను చెప్పిన పని ఏమైంది? అవుతుంది మేడం, నేను ఆ పనిలోనే ఉన్నాను. నీకు చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు నేను అనుకున్న పని అయితే సంయుక్త ఒడ్డున పడ్డ చేప పిల్లలా గిలగిలలాడి చచ్చిపోవడం పక్కా. అమ్మయ్యా, కొంచెంలో బయటపడ్డాను. లేదంటే ఈరోజు వాసు సంయుక్తల వల్ల నా బండారం బయటపడి ఈ పాటికి ఇంటి బయట ఉండేదాన్ని. నన్ను ఆశీర్వదించండి. మిమ్మల్ని ఎవరైతే చెడుగా అనుకున్నారో వాళ్ళందరికీ సమాధానం చెప్పబోతున్నాను. నా ఈ ప్రయత్నంలో మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించాలి. కష్టపడి ఆడిటర్ని పట్టుకుని అతని నోటి ద్వారా నిజాలన్నీ చెప్పిస్తే చివరి నిమిషంలో అంతా తారుమారయ్యి ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితికి వచ్చాము. కానీ ఆ సంఘటన వలన శత్రువు మనకంటే చాలా బలవంతుడని అర్థం చేసుకున్నాను.
లీగల్ సహాయంతో సరైన సాక్ష్యాలు ఆధారాలు నేను సంపాదిస్తాను. అందుకోసం నా ప్రాణాలైనా పణంగా పెట్టి మీరే తప్పు చేయలేదని ఈ ప్రపంచానికి తెలియచేసి నా తండ్రి ఎంత గొప్పవారో ఈ లోకానికి నిరూపిస్తాను. మీరున్నప్పుడు నాకు మీతో కలిసి ఉండే అవకాశం లభించలేదు మావయ్య. కానీ ఇప్పుడు మీ గొప్ప వ్యక్తిత్వాన్ని, మీ మంచితనాన్ని 10 మందికి చెప్పే అవకాశం వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈ విషయంలో మీ కూతురికి అండగా ఉంటూ తనకేమీ జరగకుండా కాపాడుతాను. ఈ ప్రయత్నంలో ఏదైనా ప్రమాదం వస్తే తన ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు వేసి కాపాడుతానని నేను మీకు మాటిస్తున్నాను మావయ్య. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నా తమ్ముడే గనక బతుకుంటే మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూసి ఎంత గర్వపడేవాడు. ఈ సంతోషాన్ని అనుభవించకుండానే వాడు ఈశ్వరుణ్ణి చేరుకున్నాడు. ఒకరి కోసం ఒకరు మీరు నిలబడుతున్న విధానం చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. నేనింతకు ముందు చెప్పినట్టు మీరిద్దరూ కలిస్తే అగ్నికి వాయువు తోడైనట్టు మిమ్మల్ని ఏ దుష్టశక్తి ఆపలేదు. ఈసారి మీరు తలపెట్టిన ఈ పనిని ఎలాంటి అంతరాయాలు లేకుండా ముందుకు వెళ్ళి మీ నాన్న విషయంలో అన్యాయం చేసిన వాళ్లకు శిక్ష పడేలా చేసి మీ నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపించాలి. అందుకు మీ నాన్నగారు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు. ఏంటి ఆ ఫైలు? ఏముందందులో? ఆ ఫైల్ని చూసుకొని సంయుక్త వాసులు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే అందులో ఏదో విలువైన సమాచారం ఉంది. ముందు అదేంటో తెలుసుకోవాలి. సరే వెళ్ళిరండి. వీళ్ల మీద మరింత నిఘా పెట్టాలి. ఆడిటర్ దగ్గరికి చేరి అతని ద్వారా నిజాలు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు అది ఫెయిల్ అయ్యేసరికి ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అదేంటో తెలుసుకుని దానికి కౌంటర్గా ప్లాన్ రెడీ చేయాలి. లేదంటే నేను వీళ్ళ కుటుంబాలను నాశనం చేయడం కాదు, వీళ్ళే నా కుటుంబాన్ని నాశనం చేస్తారు.
హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సౌందర్య. రెడీ అయ్యావా? నేను మీ ఇంటి ముందే ఉన్నాను. వస్తున్నాను సార్, 2 minutes. ఓకే. చూసావా వదినా, మన వీధిలో ఎప్పుడైనా ఇలాంటి వింతలు చూసామా? ఈ వయసులో ఇతనికి ఇది అవసరమా? అతందే ఉందొదినా, ముసలోడు అయినా డబ్బులు దండిగా ఉన్నట్టున్నాయి. ఆడపిల్లలకు వాళ్ళింట్లో పెద్దవాళ్లకు బుద్ధుండక్కర్లా? హాయ్ సార్. హాయ్ సౌందర్య. కమన్ కమన్. హాయ్ ఆంటీ. సంగీత రెడీ అయిందా? హాయ్ చక్రి, నేను రెడీ. బాయ్ అత్తయ్య. ఇలాంటి వింతలు విమలమ్మ ఇంట్లో జరగడం ఆశ్చర్యంగా ఉంది. ఎలా ఉండే విమలమ్మ ఇల్లు ఎలా తయారయింది? ఒక ఆవిడ కోసం కార్ వచ్చింది, ఇంకో అమ్మాయి కోసం బైక్ వచ్చింది. పైగా ఇదంతా విమలమ్మకి తెలిసి జరుగుతుంది అంటే ఏమనుకోవాలి? విమలమ్మ మాత్రం ఏం చేస్తుంది? వాళ్ళ వదినికి 3 ఆడపిల్లలుండి వాళ్ళని పట్టించుకునే ఇంటి పెద్ద మగదిక్కు లేనప్పుడు అందరికీ సవ్యంగా పెళ్లిళ్ళు చేసి పంపించడం అంటే అయ్యే పనేనా? అందుకేగా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని సెట్ చేసుకున్నారు. అవి నోర్లా లేక మన గల్లీ మోరీలా? దేవుడు నాలికిచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్టు ఆడిస్తామంటే చీరు పారేస్తాం, జాగ్రత్త. ఏంటి విమలమ్మ, రోడ్డు మీద పోతున్న మమ్మల్ని నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు? ఏంటి? నా ఇంటి ముందు రోడ్డు మీద పోతే నేనెందుకు మాట్లాడతాను? మీరు నా ఇంట్లోకి తొంగి చూసి ఇలా దారుణంగా మాట్లాడుతున్నారే, అసలు మీరు మనుషులేనా? ఆడపిల్లల గురించి ఇలాగేనా మాట్లాడేది? ఆడపిల్లలు ఆడపిల్లల్లా ఉంటే మేమే కాదు ఎవ్వరూ ఏమనరు. కానీ ఇలా బరి తెగించి వాళ్ళకిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తేనే మాలాంటి వాళ్ళు మాట్లాడతారు. ఒకే ఏరియాలో ఉంటున్నప్పుడు మీ ఇంట్లో అమ్మాయిల్ని చూసి మా ఇళ్లలో ఆడపిల్లలు నేర్చుకుంటారు కదమ్మా. నా మేనకోడళ్ళు ఏం తప్పు చేశారని మీ పిల్లలు నేర్చుకొని చెడిపోతారు? ముందు మీ ఇళ్లలో మొగుళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకొని మీ సంసారాల్ని చక్కబెట్టుకోండి. తర్వాత లోకాన్ని ఉత్తరిద్దురుగాని. నీ మేనకోడళ్ళు ఇలా బజార్లో బరతెగించి తిరుగుతుంటే మా మగాయల్ని మగపిల్లకాయల్ని ఎలా కాపాడుకోవాలి? అది కూడా చెప్పు. నా మేనకోడళ్ళ గురించి తప్పుడు మాటలు మాట్లాడితే మిమ్మల్ని చంపేస్తాను. నువ్వేం చేస్తున్నావో అర్థం అవుతుందా? వీళ్ళు వీళ్ళ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారత్తయ్యా. ఇలాంటి వాళ్ళ నోర్లు ముయించాలంటే మాటలు సరిపోవత్తయ్యా. కానీ ఎంతకైనా తెగిస్తావా? నా వాళ్ల కోసం ఎంతకైనా తెగిస్తాను, ఏమైనా చేస్తాను. తప్పు నీ దగ్గర పెట్టుకుని చూసేవాళ్ళని అనేవాళ్ళని కోప్పడితే ఎలా? ఎలాంటిదేదో జరుగుతుందనే నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను. నీ తమ్ముడు కూతుళ్ళని అదుపు చేయి, లేదా బయటికి పంపించమని. కానీ నా మాట వింటున్నావా నువ్వు? మీరు కూడా ఏంటత్తయ్యా వాళ్లతో కలిసిపోయి పరాయి వాళ్ళలా మాట్లాడుతున్నారు? మీకు భాను మీద కోపం ఉంటే భాను మీద చూపించండి, కానీ అమ్మాయిల మీద నింద వేయకండి. వాళ్ళే తప్పు చెయ్యరు. తప్పు చేయరు. వాళ్ళు నిప్పు అని నీకు నాకు నమ్మకం ఉండొచ్చు, కానీ చూసేవాళ్లకు అది తెలియదు కదా. వాళ్ళకు కనిపించింది మాట్లాడతారు, ఊహించుకున్నది చెప్పుకుంటారు.
అలా బుద్ధి చెప్పండి బామ్మగారు మీ కోడలికి, లేదంటే మా మీద విరుచుకుపడుతుంది. బుద్ధి చెప్పాల్సింది నా కోడలికి కాదు, మీకు. ఒక అమ్మాయి తనకిష్టం వచ్చిన బట్టలు వేసుకున్నంత మాత్రాన తప్పుడు పని చేస్తున్నట్టు కాదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి బండి మీద వెళ్ళినంత మాత్రాన వాళ్ళిద్దరికి సంబంధం ఉందని కాదు. మీ కంటికి కనిపించిన వాటిని చూసి అమ్మాయిలు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని తీర్పులు ఇవ్వకండి. మీ ఇళ్లలో ఉన్న నలుపుని తెలుపుని చేసుకోండి. వెళ్ళండి. ఇంకొక్కసారి నా కోడలు జోలికొస్తే ఒక్కొక్కరికి కంట్లో కారం పోసి నోట్లో కొర్ర కుక్కుతా. వెళ్ళండి. పెద్ద చెప్పొచ్చారు. భాను మీద కోపం ఉంటే అన్నావుగా, నా కట్టె కాలే వరకు ఆ భాను నాకు శత్రువే, అందులో ఎలాంటి అనుమానం లేదు. క్షమించే సమస్య లేదు. నేను వచ్చినప్పటి నుండి చెప్తున్నదే, వాళ్లను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంపించే, అప్పుడు నీకు మనశ్శాంతి ఉంటుంది. లేదంటే ముందు ముందు ఇలాంటి గొడవలు మరిన్ని జరుగుతాయి. ఎక్కడికొచ్చాం? చెప్తానుండు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఏంటి సార్ అర్జెంటుగా కలవాలని కాల్ చేశారు? 1 మినిట్ సార్. తను మా మామయ్య కూతురు సార్. నమస్తే. నమస్కారం అండి. మేమిద్దరం కలిసి కొన్ని రోజులు వర్క్ చేసాం. అతను ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పెట్టుకుని సాల్వ్ అవ్వలేని కేసులు సాల్వ్ చేస్తున్నాడు. సో మీ నాన్నగారి కేసులో హెల్ప్ చేస్తాడని నేనే కబుర్ చేశాను. సో మనం ఆడిటర్ డీటెయిల్స్, సేకరించిన డీటెయిల్స్ మనం అతనికి ఇస్తే ఆ డాట్స్ అన్నిటినీ కలిపి ఆ విషయాలన్నీ సేకరించి మనకు ఫుల్ ఫ్లెడ్జెడ్గా అన్ని ఆధారాలు ఇస్తాడు. అసలు ఏం జరిగిందో చెప్పండి. చెప్పు. మిమ్మల్ని వదిలి నేను ఇక్కడికి వెళ్తాను. అయినా నాకు ఎన్ని పనులున్నాయి ఇప్పుడు. మీ డాడీ సూసైడ్ చేసుకున్నారు. అక్కడ ఎటువంటి ఫ్రాడ్ జరగలేదని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మీరు కావాలని మా నాన్నగారి మీద నింద వేసి మేము తప్పు చేసినట్టు రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ ఫ్రాడ్ జరిగింది. మీ నాన్న ఫ్రాడ్ చేశాడు. ప్రజల కోసం కడుతున్న ప్రాజెక్టులో భరద్వాజ గారు నిజాయితీగా నాణ్యమైన ఇసుక, సిమెంటు వాడుతుంటే వాటి స్థానంలో కల్తీ సరుకులు పెట్టి అతను ఫ్రాడ్ చేశాడని అందరినీ నమ్మించాం. వీడెక్కడ? వాడెక్కడ? ఒక్క నిమిషం. మీరన్నట్టు ఆడిటర్ దగ్గర నుండి మొదలు పెడితే అన్ని బయటకు వస్తాయి.
నేను చూసుకుంటాను, సరేనా? అలాగే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. బాయ్. వంశీ డెఫినెట్గా మనకి హెల్ప్ చేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వేం కంగారు పడుకు, సరేనా? పద వెళ్దాం. చెప్పు రూపా. ఎక్కడున్నావు? బయట ఉన్నాను, చెప్పు. నీతో అర్జెంటుగా మాట్లాడాలి, వస్తావా? సరే, వస్తాను. నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. ఏదో అర్జెంటుగా మాట్లాడాలంట. నన్ను డ్రాప్ చేయమంటావా? అవసరం లేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. అలాగే, సరే. ఏంటి చక్రి, టెంపుల్కి తీసుకువెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చావు? ఏమైంది చక్రి? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా తిరుగుతున్నావేంటి? ఏమైంది చక్రి? సంగీత, నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలియాలంటే ముందు నేను చెప్పేది నువ్వు ప్రశాంతంగా విను, కంగారు పడకు. నా మనసులో మాట నీకు చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఐ లవ్ యూ సంగీత.